చెన్నై సెంటర్ లో వందే భారత్ ట్రైన్ అయితే ఆగింది. మన పక్కన చూస్తే ఒక డీజిల్ లోకోమోటివ్ ఉంది చూడండి. ఇది వచ్చేసి గుంతకల్ది. ఏం వాటర్ అన్న చూడండి, అసలు వాటర్ చూడండి. రైట్ నో మనం వచ్చేసి అరక్కోణం జంక్షన్ కి దగ్గరలో ఉన్నాము. ఈ టర్నింగ్ అయితే అప్పటి నుంచి వెళ్తానే ఉంది. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి రైల్వే స్టేషన్. రైట్ నో నేను చూస్తే తిరుపతి రైల్వే స్టేషన్ లో ఉన్నాను. ఈ రోజు వచ్చేసి ఒక కొత్త ట్రైన్ జర్నీ తిరుపతి టు చెన్నై సెంట్రల్. మన ట్రైన్ వచ్చేసి ఇక్కడ వెళ్ళి మార్నింగ్ 10 స్టార్ట్ అవుతుంది. చెన్నై సెంట్రల్ వచ్చేసి ఇది 1:35 రీచ్ అవుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఆన్ టైం నడుస్తుంది అనమాట. సో ఇప్పుడైతే మనం ఈ ట్రైన్ జర్నీ చెబుతున్నాం. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 16054. తిరుపతి నుంచి చెన్నై వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రైన్ చాలా చాలా హెల్ప్ఫుల్. సో ఈ ట్రైన్ వీడియో అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఖచ్చితంగా నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయేసి టికెట్ తీసుకొని ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. ఇదే మన తిరుపతి రైల్వే స్టేషన్ అవుట్ వ్యూ. సో అక్కడ వచ్చేసి ఒక కొత్త టెర్మినల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఓల్డ్ టెర్మినల్. ఇదే మెయిన్ గేట్. అండ్ ఇక్కడ వచ్చేసి స్క్రీన్ ఉంటుంది. రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ట్రైన్స్ అన్నీ కూడా ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది, ఏ టైంకి బయలుదేరుతుంది అనేటువంటి మొత్తం డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది. మన లోపలికి ఇప్పుడు టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకుందాం. చెన్నై సెంట్రల్ తిరుపతి టు చెన్నై సెంట్రల్ వరకు 70 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది మన టికెట్. యూటీఎస్ అంటున్నాను కదా. ఇంతకీ యూటీఎస్ అంటే ఏంటి అంటే దీని ఫుల్ ఫామ్ అన్రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్. సో మనం ఏదైనా సరే టికెట్ కనుక రిజర్వ్ చేసుకోకుండా లేకపోతే ఆన్లైన్లో ఎట్లాంటిది ఏదైనా బుక్ చేసుకోకుండా ఉన్నా కౌంటర్లు ఉంటాయి ఇట్లా రైల్వే స్టేషన్ లోపల. సో దీన్ని యూటీఎస్ కౌంటర్స్ అంటారు, అంటే అన్రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ అంటారు. సో ఇక్కడికి వెళ్ళి మనం టికెట్ తీసుకుని జర్నీ చేయొచ్చు. ఇదంతా కూడా తిరుపతి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వస్తుంది. మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 16054 తిరుపతి టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ పేరు వచ్చేసి ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ 10:10కి స్టార్ట్ అవుతుంది. చెన్నై సెంట్రల్కి వచ్చేసి ఇది 1:35 రీచ్ అవుతుంది. అంటే ఇక్కడ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కరెక్ట్గా 3 hours 25 minutesలో తిరుపతి టు చెన్నై రీచ్ అయిపోతుంది. సో తిరుపతి నుంచి చెన్నైకి రీచ్ అయ్యేటువంటి అతి షార్టెస్ట్ డ్యూరేషన్ టైం ఉన్నటువంటి ట్రైన్లలో ఈ ట్రైన్ కూడా. మన తిరుపతి రైల్వే స్టేషన్ మాత్రం ఎప్పుడు చూసినా కళకళలాడుతూనే ఉంటుంది. పగలు రాత్రులు ఇదే ఫ్లోతో ఉంటుంది. అండ్ ఈరోజు కొటేషన్ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామికి భక్తులు ఎక్కువ, తిరుపతికి ప్రయాణికులు ఎక్కువ. ఆల్వేస్ ఎప్పుడు ఇట్లానే ఉంటుంది రైల్వే స్టేషన్ అంతా కూడా. ఈ ట్రైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం 7 రైల్వే స్టేషన్ల మీదుగా ఇది చెన్నై సెంట్రల్కి అయితే రీచ్ అవుతుంది. రేణిగుంట, తర్వాత పుత్తూరు, ఏకాంబరకుప్పం, తిరుత్తని, అరక్కోణం జంక్షన్, తర్వాత వచ్చేసి తిరువల్లూరు, తర్వాత శ్రీపెరంబదూరు, తర్వాత ఎంజీఆర్ సెంట్రల్ లాస్ట్ స్టేషన్. సో ఇది సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మనం ఈ ట్రైన్ జర్నీ అనేది చేయబోతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే మార్చారు. అండ్ ఇదే మన లోకోమోటివ్ వ్యాప్ 4 ఇంజన్ ట్రైన్ ఎక్కేసాను. ఇప్పుడు మ్యాటర్ చెప్తాను చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే ఈ ట్రైన్లో వచ్చేసి 3 క్లాసులు ఉంటాయి. ఒకటి వచ్చేసి సెకండ్ సీటింగ్ ఒకటి, రెండోది వచ్చేసి మామూలుగా ఎయిర్ కార్ ఒకటి, మూడోది జనరల్ ఒకటి. ఇప్పుడు నేను వచ్చేసి జనరల్లో ట్రావెల్ చేస్తున్నాను. రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు. IRCTCలో 390 రూపీస్ పడుతుంది చైర్ కారు. జనరల్ వచ్చేసి మామూలుగా సెకండ్ సీటింగ్ లో కనుక కూర్చుంటే కనుక 85 రూపీస్ పడుతుంది. ట్రైన్ అయితే ఇప్పుడే మూవ్ అయింది. ఎగ్జాక్ట్గా 10:10కి మూవ్ అవ్వాల్సిన ట్రైన్ వచ్చేసి 10:18కి మూవ్ అవుతుంది. అంటే 8 minutes లేట్గా ట్రైన్ మూవ్ అవుతుంది. చూద్దాం ఇది చెన్నై సెంట్రల్కి ఆన్ టైం వెళ్తుందా లేకపోతే లేట్గా వెళ్తుందా చూద్దాం. రన్నింగ్ టువర్డ్స్ రేణిగుంట. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్, ప్లాట్ఫామ్ నెంబర్ 3. మన పక్కన చూస్తే ఒక డీజిల్ లోకోమోటివ్ ఉంది చూడండి. ఇది వచ్చేసి గుంతకల్ది. మన ట్రైన్కి అయితే సిగ్నల్ వచ్చేసింది. మన ట్రైన్ మూవ్ అవుతుంది టువర్డ్స్ చెన్నై. ఇక్కడైతే 10 minutes బ్రేక్ తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ లోకోమోటివ్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. తిరుపతి నుంచి పుల్ చేసుకొచ్చిన లోకోమోటివ్ని ఇక్కడ వదిలిపెట్టేసి ఆల్రెడీ ఒక లోకోమోటివ్ అయితే మన ట్రైన్కి ముందు ఉంటుంది. ఇప్పటి నుంచి అదే పుల్ చేస్తుంది మనల్ని. బాయ్ బాయ్ రేణిగుంట రైల్వే స్టేషన్. ఇక రైల్వే స్టేషన్లో క్రాసింగ్లో అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇంకా స్పీడ్ తీసుకుంటుంది మెల్లగా. రేణిగుంట దాటిన తర్వాత ఇన్ బిట్వీన్ పుత్తూరు ఒక లేక్ అయితే వచ్చింది. ఈ లేక్ చూడండి అసలు ఎలా ఉందో. ఇప్పటిదాకా నేను మీకు మన ట్రైన్ లెంత్ చూపించలేదు కదా, ఇది ఒకసారి చూడండి ఎంత ఉందో. గాయస్ ఈ పక్కన ఒక రోడ్డు కనపడుతుంది కదా, ఈ రోడ్డు వచ్చేసి తిరుపతి చెన్నై హైవే. అది వెల్కమ్ టు పుత్తూరు. ఇప్పుడు వచ్చేసి మనం ప్రజెంట్ పుత్తూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మన ట్రైన్కి ఉన్నటువంటి అఫీషియల్ స్టాప్ 2 minutes. పుత్తూరులో వచ్చేసి 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఆగింది. ప్లాట్ఫామ్ అటు సైడ్ ఉంది. సో మనం ఇటు సైడ్ ఉండిపోయాం అనమాట. ఇప్పుడు అటు సైడ్ అక్కడ దిగితే ఇంకెంత నా లైఫ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ అయిపోద్ది. మన ట్రైన్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ పుత్తూరు. పుత్తూరు ఒక అందుకు చాలా ఫేమస్. అదేంటో మీకు తెలుసా? పుత్తూరు కట్లు అంటారు కదా. ఎవరికైనా ఎముకలు విరిగినా, కాళ్ళు చేతులు విరిగినా, సో ఇట్లాంటి అంతా కూడా పుత్తూరు అనేది చాలా 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 మంచి ట్రీట్మెంట్ చేసే ఊరు. ఎవరికైనా సరే ఇట్లాంటి ప్రాబ్లం ఎదురైతే పుత్తూరుకి వచ్చి కట్లు కట్టించుకోండి. ఇదంతా కూడా పుత్తూరు సిటీ. అండ్ ఇంత సమ్మర్లో కూడా ఊరు చూడండి ఎంత పచ్చగా ఉందో. ఇదంతా కూడా పుత్తూరు అనమాట. పుత్తూరు రైల్వే స్టేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి స్టేషన్ వచ్చేసి ఏకాంబరకుప్పం ఉంటారు. పుత్తూరు నుంచి ఎగ్జాక్ట్గా 14 kilometers ఉంటుంది. గాయస్ అక్కడ మీకు కొండ కనపడుతుంది కదా, ఆ కొండ పైన చూడండి పీక్. ఆ పీక్ ఏదైతే ఉందో అది ముక్కు షేప్లో ఉంటుంది అనమాట. దాన్ని పెద్దలంతా ఏమని పిలుస్తారు అంటే నగిరి ముక్కు అని పిలుస్తారు. ఈ ముక్కు షేప్లో ఉంటుంది. ఇది క్లియర్ కట్ వ్యూ మీ అందరి కోసం. ఇది వచ్చేసి ఏకాంబరకుప్పం అవుట్స్కట్స్.
మనకి ఎంట్రన్స్ అయితే ఒక లేక్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది రైల్వే స్టేషన్. స్టేషన్ అక్కడ కనపడుతుంది కదా, అదే చిన్న స్టేషన్. అండ్ ఇదంతా కూడా ఏకాంబరకుప్పం ఊరు. ఏకాంబరకుప్పం అంటే దీన్నే ఇదే నగరి కాన్స్టిట్యున్సీ అని కూడా పిలుస్తారు. సో ఏకాంబరకుప్పానికి నగరికి మధ్య 1 కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్. సో నగరిలో ఎవరైనా దిగాలనుకుంటే ఏకాంబరకుప్పమే రైల్వే స్టేషన్, గుర్తుపెట్టుకోండి. మన ట్రైన్ ఇప్పుడు దాకా తీసుకున్న టాప్ స్పీడ్ వచ్చేసి 106 కిలోమీటర్స్. సో మ్యాక్సిమం నేను టెస్ట్ చేస్తూనే ఉన్నాను. స్పీడ్ అందుకున్న ప్రతి చోట ఇప్పటిదాకా అందుకున్న మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 106 కిలోమీటర్స్ అంతే. రైట్ నో మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్ మధ్యలో ఉన్నాము. బార్డర్ వచ్చేసి మనకు నియర్ బై తిరుత్తని దగ్గర వస్తుంది అనమాట. సో వన్స్ మనం తిరుత్తనిలోకి ఎంటర్ అయిపోయాము అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ వదిలిపెట్టి మనం తమిళనాడు బార్డర్లో ఉన్నాం. దిస్ ఇస్ ద బార్డర్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు. వెల్కమ్ టు తిరుత్తని. తిరుత్తని అంటే మీ అందరికీ గుర్తొచ్చింది అంటే తెలుసా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. సో తిరుత్తని అనేది చాలా ఫేమస్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ చాలా చాలా పవర్ఫుల్ కూడా. మన తిరుపతి నుంచి అయితే జస్ట్ 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ట్రైన్లో అయినా రావచ్చు, బస్సులో అయినా రావచ్చు, లేదా మీకు ఓన్ వెహికల్ ఉంటే ఆ ఓన్ వెహికల్ అయినా రావచ్చు. తిరుత్తనిలో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఆగింది. అఫీషియల్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి స్టాప్ 2 మినిట్స్ మాత్రమే. బాయ్ తిరుత్తని. నాకు ఒక్కటే అర్థం కావట్లేదు అప్పటి నుంచి, ఇటు సైడ్ అంతా మొత్తం చాలా చాలా గ్రీనరీగా ఉంది. ఇంత సమ్మర్లో అది ఎలా పాసిబుల్ అయిందనేది నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఇదంతా కూడా మొత్తం గ్రీనరీగా ఎలా ఉందో, ఇంత సమ్మర్లో ఇది ఎలా పాసిబుల్ అనేది అసలు నాకు అర్థం కాని విషయం. తిరుత్తని దాటిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేటువంటి అఫీషియల్ రైల్వే స్టేషన్ వచ్చేసి అరకోణం రైల్వే స్టేషన్ అంటారు. ఏం వాటర్ నాయన, చూడండి అసలు వాటర్ చూడండి. ఇంత సమ్మర్లో కూడా ఇంత వాటర్ ఉన్నాయంటే అసలు ఈ సమ్మర్కి మనం భయపడాల్సిన అవసరమే లేదు. చూడండి అసలు. రైట్ నో మనం వచ్చేసి అరకోణం జంక్షన్కి దగ్గరలో ఉన్నాము. ఈ టర్నింగ్ అయితే అప్పటి నుంచి వెళ్తానే ఉంది. ఇందాకటి నుంచి అసలు ఈ టర్నింగ్లోనే వెళ్తున్నాం మనం. వెల్కమ్ టు అరకోణం జంక్షన్. అరకోణం జంక్షన్కి అయితే మనం 7 మినిట్స్ లేట్గా అయితే వచ్చాం. ఇక్కడ మనకు ఉన్నటువంటి అఫీషియల్ స్టాప్ 2 మినిట్స్. ఇదంతా కూడా అరకోణం రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 3. ట్రైన్లో ఇది పరిస్థితి. ఇన్ కేస్ కనుక మనం సీట్ వదిలేసి స్టంట్లు వేస్తే మాత్రం తెలుసు కదా, జంపలకి జారిమిటాయి. రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నా చైర్ మాత్రం వదిలే ఉద్దేశం లేదు. క్లైమేట్ మాత్రం ఆసం. ఇప్పుడే చల్లబడింది, బాగా చల్లగా విండ్ వస్తుంది, మంచి గాలి వస్తుంది. అరకోణం దాటిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేటువంటి అఫీషియల్ రైల్వే స్టేషన్ స్టాప్ వచ్చేసి తిరువల్లూరు. తిరువల్లూరు వచ్చేసి అరకోణం నుంచి ఎగ్జాక్ట్గా 27 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదిగోండి వాటర్ చూడండి, అరకోణం లేక్ ఇది చూడొచ్చు. అసలు వాటర్ ఎక్కడా కూడా సమ్మర్ అన్న ఫీలింగే లేదు. వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. రైట్ నో మన ట్రైన్ వచ్చేసి తిరువల్లూరు రీచ్ అయిపోయింది. తిరువల్లూరులో మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ మాత్రమే. ఆ ట్రైన్ వచ్చేసి ఇప్పటికే 9 మినిట్స్ అయితే లేట్గా నడుస్తుంది. జస్ట్ 9 మినిట్స్ లేట్గా నడుస్తుంది. ఈ తిరువల్లూరు స్టేషన్ దాటిన తర్వాత నెక్స్ట్ మనకు వచ్చేటువంటి రైల్వే స్టేషన్ వచ్చేసి శ్రీపెరంబదూర్ రైల్వే స్టేషన్. శ్రీపెరంబదూర్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 37 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇదే మన తిరువల్లూరు రైల్వే స్టేషన్ చూడొచ్చు, ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఓ ఫుల్ క్రౌడ్. మన ట్రైన్ అయితే తిరువల్లూరు రైల్వే స్టేషన్ విడిచిపెట్టి టువార్డ్స్ శ్రీపెరంబదూర్ సైడ్ వెళ్తుంది. బాయ్ బాయ్ తిరువల్లూరు రైల్వే స్టేషన్. ఇదంతా కూడా తిరువల్లూరు సిటీ అవుట్స్కట్స్. గాయస్ ఇప్పుడైతే మనం శ్రీపెరంబదూర్ అవుట్స్కట్స్లో ఉన్నాం. ఇక్కడ నుంచి శ్రీపెరంబదూర్ 6 కిలోమీటర్స్. వాటర్ చూడండి, ఇక్కడ కూడా వాటరే మొత్తం. వెల్కమ్ టు పెరంబూర్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి పెరంబూర్ రైల్వే స్టేషన్ చూడొచ్చు. ఇదే పెరంబూర్ రైల్వే జంక్షన్. ఇక్కడే మన వందే భారత్ ట్రైన్లు అంతా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేది ఇక్కడే. ఇక్కడ నుంచి మన సెంట్రల్ రైల్వే స్టేషన్ వచ్చేసి జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. అఫీషియల్గా మనకు పెరంబూర్ రైల్వే స్టేషన్ ఉన్న స్టాప్ 2 మినిట్స్ మాత్రమే. మన ట్రైన్ అయితే ఇప్పుడే పెరంబూర్ నుంచి స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ పెరంబూర్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇప్పుడు 1:17 అయితే అవుతుంది, 1:17. ఇంకా మన ట్రైన్కి అయితే 17 మినిట్స్ టైం ఉంది. ఈ 17 మినిట్స్ లోపల మనకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ రీచ్ అవుతుందా లేదనేది చూడాలి. గాయస్ చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా VAP 7 ఇంజిన్స్. ఇండియాలో తయారైనటువంటి లోకోమోటివ్స్లో సక్సెస్ఫుల్ లోకోమోటివ్ ఇది, VAP 7 ఇంజిన్స్. సో ఇటువంటి ఇంజిన్స్ అన్ని మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర 1474 అయితే ఉన్నాయి మొత్తం టోటల్. వెల్కమ్ టు డాక్టర్ MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ చెన్నై. కరెక్ట్గా 1:30కి అయితే రీచ్ అయింది. మన ట్రైన్ యాక్చువల్గా రీచ్ అవ్వాల్సింది 1:35కి, బట్ 5 మినిట్స్ ముందే అయితే రీచ్ అయింది. మీకు ఒక లాజిక్ అర్థమైందా? బయలుదేరేటప్పుడు మాత్రం 6 to 7 మినిట్స్ లేట్గా బయలుదేరింది, బట్ రీచ్ అయ్యేటప్పుడు మాత్రం 5 మినిట్స్ ముందే రీచ్ అయింది. సో దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ తిరుపతి ఎక్స్ప్రెస్. ఇంకొక హైలైట్ విషయం ఏంటి అంటే, జనరల్లో నేను ట్రావెల్ చేసినా సరే ఈ ట్రైన్లో నాకైతే సీట్ దొరికింది ఫ్రమ్ సోర్స్ స్టేషన్ టు డెస్టినేషన్ స్టేషన్. ఆగండి అప్పుడే అయిపోలేదు. అటు సైడ్ వందే భారత్ ట్రైన్ నిలిచి ఉంది. ఆ పక్క ప్లాట్ఫామ్లో చూపిస్తాను, వెయిట్. ఈ ట్రైన్లో చైర్ కార్ ఎలా ఉంటుందో చూపించలేదు కదా మీకు. చైర్ కార్ అంటే ఇదే. సో చూసుకోవచ్చు, 3:3 సీటింగ్ అయితే ఉంది. ఇది ఓవర్ వ్యూ. ఇదే మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 పైన అయితే ఆగింది.
అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన ట్రైన్ నేమ్ అయితే ఉంది తిరుపతి ఎక్స్ప్రెస్ అని. అండ్ ఇదే మనల్ని పుల్ చేసిన వ్యాప్ 4 ఇంజన్. ఇక్కడ చూసుకోవచ్చు వ్యాప్ 4 ఉంది. స్పీడ్ అయితే ఇరగదీసింది. ఇక్కడ చూసుకోవచ్చు చెన్నై సెంట్రల్లో వందే భారత్ ట్రైన్ అయితే ఆగింది. చెన్నై సెంట్రల్ టు మైసూర్ ట్రైన్ ఇది. ఇంకా జనాలు క్రేజ్ అయితే చూడండి, ఫొటోస్ వీడియోస్ అంతా. ఇదిగోండి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్. చెన్నై సెంట్రల్ నుంచి మైసూర్ వరకు ఆల్రెడీ మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ జర్నీ అయితే చేసాం. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పనిసరిగా వెళ్ళి చూడండి. ఒకటే కాదు, సికింద్రాబాద్ నుంచి తిరుపతి వందే భారత్ ట్రైన్ ఇనాగరల్ రన్ కూడా చేసాం. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, తప్పనిసరిగా చూడండి. ఓకే, ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట సైడ్ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. సో నాకు ఎప్పుడు వచ్చినా సరే ఈ చెన్నై సెంట్రల్ సైడ్ ఈ రైల్వే స్టేషన్ అయితే లుక్ వేసుకుని వెళ్తుంటాను. ఈ వీడియోని అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను, తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకున్నారో లేదో ఒకసారి తప్పకుండా చూసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.